అవుగన్ని ఇదే కాలం అని అడిగితే ఎండాకాలం అని నేను పుసుక్కున ఎండానాల కాలం అనాలే. అవు పొద్దుగాల 7 కొట్టకన్నా ముందే ఎండతోని సుక్కలు చూపిస్తుండు సూర్యుడు. ఇక పగటిలు ముచ్చట చెప్పాల్సిన పనే లేదు. ఓ దిక్కు ఎండ, ఇంకో దిక్కు ఉబ్బరంతోని కుతకుతా అవుతున్నారు పబ్లిక్. ఇక పొద్దుమికినాక ఆనదేవుడు ఉరుకొస్తుండు. నేనున్నా అనుకుంటా. ఏ ఎండకాన్ నుంచి జర్రంత సలవడతంతి అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ కాలం కాని కాలంతో రైతన్నల పరిస్థితి చూడు ఎట్లుందో. ఓ దిక్కు గాలి దుమారం, ఇంకో దిక్కు ఆనలు. ఇగేముంది, చేతికొచ్చిన పంటలు తెరలైనయి. ఒడ్లు మొత్తం రాలే వరకు నెత్తికి చేతులు పెట్టిండు రైతన్న. కళ్ళంలో ఆరవోసిన ఒడ్లు మొత్తం నానిపిపోయిండు ఆనదేవుడు. ఎన్నని కవర్లు కప్తారు. అమ్ముకుందామని మార్కెట్లకు తీసుకొస్తే బస్తాల ఒడ్లు బస్తాలనే నాన్నయి పాపం. పిడుగులు పడి 4-5 పానాలే పోయినాయి. మన తెలంగాణలోనే కాదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి. వరి చేన్లు మునిగినాయి, చెట్లు ఊలినాయి, అంతా ఆగమాగం ఉన్నది. ఈ పిడుగులు చెడగొట్టు ఆనలు చేయబట్టే 50 మందికి మీదనే జీవిడిసిరు. ఈ ముచ్చట మోడీ సార్కి తెలిసి గుజరాత్లో జీవిడిసిన వాళ్ళ కుటుంబాలకు 2 లక్షల సాయం చేస్తామని ట్విట్టర్లో రాసిండు. అంటే నువ్వు దేశానికి ప్రధానమంత్రివా లేకుంటే గుజరాత్కి ముఖ్యమంత్రివా? కడమ రాష్ట్రాలలో ఆనలు పడలేదా? పబ్లిక్ పానాలు పోలేదా అని కాంగ్రెస్ వాళ్ళు గట్టి కరుచుకునే వరకు సరే అందరికి సాయం చేస్తామని ప్రధానమంత్రి ఆఫీస్ వాళ్ళు మాటిచ్చిర్రు. అంటే కోపం గన్ని ఆపతి టైంలో కూడా నీ వాళ్ళు మా వాళ్ళని చూస్తే ఎట్లా సార్లు?